తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్. ఎస్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ ఆర్ డూ ఎనీథింగ్ ఆర్ సే ఎనీథింగ్. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్. ఎస్ ఎస్ ఇట్. అండ్ పీపుల్ వేర్ స్కేర్డ్ ఆఫ్ దట్, ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారు. ఓకే. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా హీ వాజ్ ఏ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు మోహన్ బాబు గారు. Oh God, it's nice. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్, నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరల్లుడులో నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. Part 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్ కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? యా, లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నీకు ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ గానీ, తెలుగు గానీ, మలయాళం గానీ, I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. Naku by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే వెరీ మీడియోకర్ స్టూడెంట్. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity